దేవుడు అద్భుత కార్యములు చేసే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు ఎంతెంతో గొప్పవి అయ్యుంటున్నాయి ప్రియులారా. మన ఆలోచనలు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రణాళికలు మనలో నెరవేర్చి, మనల్ని సంతోషింపచేసి, మనల్ని ఆనందింపచేసి, మనల్ని తృప్తిపరిచి, మనకి మేలు చేసి, మనకి ఉపకారం చేసి, మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆ దేవాది దేవుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో చేరి నన్ను స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడు వాగ్దానం తప్పక, మాట తప్పక మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనల్ని ఆత్మచేత నింపి ఇంతవరకు కూడా పాటల ద్వారా పాడి స్తుతించడానికి దేవుని కృపనిచ్చాడు. ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన అద్భుత కార్యములు, ఆయన గొప్ప కార్యములు ఎంతెంతో గొప్పవి ఏంటిని ప్రియులారా. దేవుని వాక్యములో చూసినట్లయితే చూడండి, 2వ వచనములో చూసినట్లయితే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారి అందరూ వాటిని విచారించుదురు. దేవుని క్రియలట గొప్పవి అట. అవి మనకు ఊహలకు అందనటువంటివి, మన తలంపులకు అందనటువంటివి. అలాంటి గొప్ప కార్యములు దేవుడు చేయనయున్నాడు. ఆ గొప్ప కార్యాలను బట్టి ఇష్టము గలవారందరూ కూడా వాటిని విచారించుతారట. అంటే దేవుని వాక్యాన్ని ఇష్టము గలవారు విచారించడానికి వారిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ వారిలో ఉండాలి ప్రియులారా. దేవుని ఆత్మ వారిలో ఉన్నట్లయితే దేవుని గొప్ప కార్యాలను బట్టి, దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుని ఘనమైన కార్యాలను బట్టి, దేవుని బలమైన కార్యాలను బట్టి, ఆయన ప్రభావమును బట్టి ఆయనకు ఇష్టమైనటువంటి వారందరూ కూడా ఏం చేస్తారట? విచారిస్తారట, చూస్తారట. అబ్బాయి ఎలాంటి కార్యములు దేవుడు చేసి ఉంటున్నాడు. ఆ కార్యములు ఎంతెంతో బ్రహ్మాండమైనటువంటివి కదా, ఆ కార్యములు ఎంతో శ్రేష్టమైనటువంటివి కదా, ఆ కార్యములు ఎంతో ఉత్తమమైనటువంటివి కదా. ఆ కార్యాలు కూడా నా బ్రతుకులో, నా జీవితంలో నేను రక్షింపబడిన దినము నుండి నేటి దినం వరకు దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుణ్ణి నేను స్తుతించి, నేను ఘనపరిచి, ఇంకనూ ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు, ఆయన గొప్ప కార్యాలను చూసి నిత్యము స్తుతించి ఆ మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు నేను పొందుకోవాలని తనకు ఇష్టము కలిగినటువంటి వారందరూ కూడా విచారించి ఆలోచన చేసి దేవుణ్ణి స్తుతించుతారు. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో దేవుడు గడిచినటువంటి నెలంతటిలో కూడా కృపాక్షేమములిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, క్షేమమిచ్చి, కాపుదలనిచ్చి, తన కృపను మనకిచ్చి, తన రెక్కల కింద మనల్ని దాచి, కాచి, కాపాడినటువంటి దేవాది దేవునికి ఆయన క్రియలు, ఆయన అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుణ్ణి గణపరిచినట్లయితే, దేవుణ్ణి మహింపరిచినట్లయితే, దేవుణ్ణి హెచ్చించినట్లయితే దేవుడుగా బహుగా సంతోషించి, ఆనందించి మనందరినీ కూడా మన కుటుంబాలతో యుక్తంగా ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించే దేవుడు అయ్యుంటున్నాడు. ఆశీర్వదించే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనములో ఆయన కొన్ని మాటలను అక్కడ రాసి ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, ఎలాంటి కార్యములంట? పరిశోధించనటువంటివట. ఆయన కార్యములు పరిశోధించలేనటువంటివి. మనం పరిశోధించడానికి మన జ్ఞానము సరిపోదు, మన ఆలోచన సరిపోదు ప్రియులారా. మన జ్ఞానము అంతగా లేదు ప్రియులారా.
దేవుని వాక్యములో చూసినట్లయితే ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములు లెక్కలేనన్ని అద్భుత కార్యములట చేయువాడట. నీ బ్రతుకులో నీ జీవితంలో కూడా నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే, నువ్వు ఆయన మాట విన్నట్లయితే, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే, ఆయనకు ఇష్టడుగా నీవు ఉన్నట్లయితే, ఆయన యందు భయము కలిగి ఉన్నట్లయితే, ఆయన యందు భక్తి కలిగి ఉన్నట్లయితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే, ఆయన మాట ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే, నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు మాత్రము కాదు. ఆయన మార్పు లేనటువంటి దేవాది దేవుడు. అందుచేతనే అంటున్నాడు, ఆయన పరిశోధింపజాలనటువంటి మహత్కార్యములు ఎవరన్నా పరిశోధించినా కానీ అవి ఏ మనుష్యుడికి కూడా అందలేనటువంటివి, ఏ రాజుకు కూడా అందనటువంటివి, ఏ జ్ఞానవంతుడు కూడా అందనటువంటివి, మనుషులకి అందనటువంటివి, పరిశోధించబడినటువంటి కార్యాలు దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి అంటున్నాడు. ప్రియులారా, అది నీ బ్రతుకులో నెరవేర్చబడాలంటే, అది మన బ్రతుకులో నెరవేర్చబడాలంటే, అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు నేను కూడా దేవుని యందు భయం కలిగి ఉన్నట్లయితే మన జీవితం కూడా అలాంటి అద్భుత కార్యాలు చూడగలము. చూడండి, అక్కడ చదువు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు అంటున్నాడట. భూమి మీద వర్షాన్ని ఇచ్చేది ఆయనే. కింద చూసినట్లయితే పొలముల మీద నీళ్లు ప్రవహింపజేసేవాడు కూడా ఆయనే. అలాంటి అద్భుత కార్యాలు, అలాంటి ఆశ్చర్య కార్యాలు, అలాంటి గొప్ప కార్యాలు, ఆయన మహోన్నతమైనటువంటి కార్యాలు మనము వివరించలేము ప్రియులారా, మనము వర్ణించలేము ప్రియులారా. నిజంగా ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో నీ జీవితాన్ని. నువ్వు ఏ స్థితిలో ఉండేటటువంటి వాడివి, నువ్వు ఎక్కడ ఉండేటటువంటి వాడివి, ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు తన ఉచితమైనటువంటి కృపచేత మనల్ని ఎంతగానో ప్రేమించి మన జీవితాలని బాగు చేసి, మన జీవితాలన్నిటినీ కూడా మార్చి, మన జీవితాలన్నిటినీ కూడా ఒక మహిమలోనికి తీసుకుని వచ్చి కంపు కొట్టే జీవితాన్ని సువాసన కొట్టేటటువంటి జీవితాలుగా మార్చి, చీకటిలో ఉన్నటువంటి జీవితాలని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చి, ఆయన నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమమిచ్చి, కాపుదలనిచ్చి, ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు నీ బ్రతుకులో చేయలేదా? ఒకసారి ఆలోచన చెయ్యి. అవన్నీ అద్భుత కార్యాలు కాదా? అవన్నీ ఆశ్చర్య కార్యాలు కాదా? అవన్నీ గొప్ప కార్యాలు కాదా? మన పితరులు చూసినట్లయితే, మన పితరులకు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి మనుషులకు అందనటువంటివి, జ్ఞానులకు తెలియనటువంటివి. అలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు ఈ దినాన్న మనము మన పట్ల చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, దేవుడు చేసిన మేలుల్ని దేన్ని మర్చిపోకుండా మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో మనము ఆరాధించినట్లయితే దేవుడు మనలను దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ పరిశుద్ధ దినములో మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. అదే యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుకుందాం. ఎవడును తెలుసుకొనలేని మహాత్యమైనటువంటి కార్యములను ఎవడు తెలుసుకోలేనమాట. ఆయన బంధిస్తే ఎవడు కూడా తీలేడు, ఆయన ఆఫ్ చేస్తే ఎవడు కూడా దాన్ని కదిలించలేడు. ఎవడు కూడా తెలుసుకోలేనటువంటి మహత్కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని, అవి లెక్క పెట్టాలని అనుకున్నాను కానీ అంటాడు దావీదు మహారాజు, అయ్యా నేను వాటిని లెక్కించాలనుకున్నాను కానీ అవి నా లెక్కకు మించినవయ్యా. నా పట్ల నువ్వు జరిగించినటువంటి కార్యాలు, నా పట్ల నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలయ్యా, లెక్క పెట్టలేను. నా తల వెంట్రుకల కంటే మించినవి ప్రభువా అని అనుకోవచ్చు. అవి ఇసుక రేణువుల కంటే మించినవి నాయనా అని అనుకోవచ్చు. అందుచేతనే ఆయన ఏమంటున్నాడంటే,
నేను లెక్కలేనటువంటివి నా పట్ల నువ్వు నెరవేర్చావు నాయన. ఊహించలేనటువంటివి, వివరించలేనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా పట్ల, నా బ్రతుకులు, నా జీవితంలో జరిగించిన దేవాది దేవ, నీకు ఏమిచ్చి నీ రుణము తెచ్చుకోగలను నాయన అని దావీదు మహారాజు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? ఎవడు తెలుసుకొనలేని మహత్కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. ఆయన ఎక్కడున్నాడంట? ఇప్పుడు ఎక్కడున్నాడు? మన సమీపములోనే ఉన్నాడు, కానీ నీవు ఆయన్ని కనుగొనలేకపోతున్నావు. నీ ప్రక్కనే ఉన్నాడు, ఆయన నువ్వు నమ్మలేకపోతున్నావు. ఆయన అభవించాడు, ఆయన మాటను నమ్మలేకపోతున్నావు. ఆయన వాగ్దానం చేశాడు, మనం మాటలు నమ్మలేకపోతున్నాం. ప్రియులారా, ఎక్కడున్నాడంటే, నా కుమారుడా నేను నీ ప్రక్కనే ఉన్నాను. ఏమంటున్నాడు? అయ్యా నువ్వు నా ప్రక్కనే ఉన్నావు, కానీ నేను నిన్ను కనుగొనలేకపోతున్నాను అయ్యా. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, ఎంత కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవాది దేవుడవయ్యా. నా ప్రక్క నుండి వెళుతూ ఉంటుండగా నేను గమనించలేకపోయానయ్యా. ఎంత ఇది లేనిటువంటి వాడిని అయ్యా, ఎంత గొప్ప దేవుడు నా ప్రక్కనే ఉండి నన్ను ఇదిగో లెక్కలేనన్ని అద్భుత క్రియలు నా పట్ల జరిగిస్తున్న దేవాది దేవుడు అయ్యా అని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దాని కింద చదువుకుందాం. ఇంకా నా చెరువున పోవచ్చున్నాడు కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? నీవేమి చేయుచున్నావని ఆయన అడగతగిన వాడు ఎవడు? ఆయనను అడిగేవారు ఎవ్వరు కూడా లేరు. నువ్వేం చేస్తున్నావయ్యా అని అడిగేవారు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. ఎందుకనగా ఆయనే సృష్టికర్త, ఎందుకనగా ఆయనే సర్వాధికారి, ఎందుకనగా ఆయనే సమస్తము నిర్వర్తిస్తున్నటువంటి దేవాది దేవుడు, ఎందుకనగా ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండి మార్పులేని మారని దేవుడుగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన చేసిన వాటికి ఎవరు కూడా ఇదిగో నీవేమి చేయుచున్నావని ఆయనను అడగతగిన వాడు ఎవడు కూడా లేడనమాట ఈ లోకంలో. ఆయనే రాజులకు రాజు అయ్యున్నాడు, ఆయనే ప్రభులకు ప్రభు అయ్యున్నాడు, ఆయనే అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆయనే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయనే గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆయనే మన బ్రతుకుల్ని మార్చే దేవుడు, ఆయనే ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు, ఆయనే దీవించే దేవుడు, ఆయనే ఆశీర్వదించే దేవుడు, ఆయనే మేలులు చేసే దేవుడు, ఆయనే ఉపకారాలు చేసే దేవుడు, ఆయనే అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ ఆశ్చర్య కార్యాలు, ఆ అద్భుత కార్యాలు లెక్కకు మించినవి మన బ్రతుకులను, మన జీవితాల్లో చేసినటువంటి వాడు అయ్యుంటున్నాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. అదే యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపులు నిలిపివేయును. దేవుడు ఆశ్చర్యముగా ఆశ్చర్యమైనటువంటి ఉరుము ధ్వని చేసే దేవుడట. నిజంగా అక్కడ చూసినట్లయితే ఉరుము ధ్వని గర్జించుద్దట. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు ప్రియులారా. అది యోబు జీవితంలో చూసినటువంటి వాడయ్యుంటున్నాడు. దాని కింద చూసినట్లయితే దేవుడు ఆశ్చర్య కార్యములను ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు, మనము ఊహించలేనటువంటి గొప్ప కార్యములు, మన ఆలోచనకు అందనటువంటి గొప్ప కార్యములు, మహోన్నతమైన కార్యములు నీ బ్రతుకుల్ని, నా బ్రతుకుల్ని, మన బ్రతుకుల్ని మార్చి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవాది దేవుడు మనకు అనుగ్రహింపచేసి మన బ్రతుకులో ఆశ్చర్య కార్యములు చేసే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవుని సన్నిధికి వచ్చి దినాన మనం ప్రత్యేకంగా ప్రభువా
నా బ్రతుకులో గడిచిన దినాల్లో చూసినట్లయితే ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసావు దేవా, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేసే దేవా. ఈ కార్యాలన్నింటిని బట్టి మీ కోట్ల కొలది వందనాలయ్యా మనమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచినట్లయితే ఆయన సంతోషించి ఆనందించే దేవుడు. అదే 38వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని పౌలుని యోబుని అంటున్నాడు, నీకు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? నిన్ను చెరుపుచున్నటువంటి వాడు, నువ్వు పౌరుషం తెచ్చుకో అంటున్నాడు. ఈ దినాన్న ఆ మాటే నీకు చెప్తా ఉన్నాడు. నువ్వు సాతానికి లొంగిపోకు, ఆయన మాటలకు లొంగిపోకు, సాతాని క్రియలకు వెంబడించకు. నువ్వు దేవుని యందు భయము కలుగు ఉండు, పౌరుషము తెచ్చుకో, పౌరుషము గలవాడిగా నువ్వు నడుచుకో అంటున్నాడు. ఈ దినాన నిన్ను మనమంతరం కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి దేవుడట? పౌరుషము కలిగినటువంటి దేవుడు. ఇంకొకటి ఏంటంట? రోషము కలిగినటువంటి దేవుడు. ఇంకా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, దహించే అగ్ని లాంటి వాడు. అలాంటి పౌరుషము కలిగినటువంటి దేవాది దేవునికి మనము ఏమైనాం? కుమారులమయ్యాం, కుమార్తెలమయ్యాం. నీకెంత పౌరుషం ఉండాలా? నువ్వు పౌరుషము లేనివాడిగా ఉండకూడదు, సాతానికి బానిసవు కాకూడదు, చిన్నదానికి బానిసగా కాకూడదు, అబద్ధానికి బానిసవుగా కాకూడదు, మోసానికి బానిసవుగా కాకూడదు, అబద్ధానికి బానిసవుగా కాకూడదు. ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి వాడికి నువ్వు బానిసవుగా అయినట్లయితే నీ దేవాది దేవుడు, నీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, నీకు మేలు చేసినటువంటి దేవుడు, నిన్ను రక్షించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? పౌరుషము కలిగినటువంటి దేవుడు. అందుగురించే ఏబుతో అంటున్నాడు, నువ్వు పౌరుషము తెచ్చుకో. నీకు రోగం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు వేదన వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు ఇరుకు వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఏదొచ్చినప్పటికీ నువ్వు రోషము కలిగిన దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్నావు కాబట్టి నువ్వు పౌరుషముగా రోషము తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేయి. వాటన్నిటి నుండి నేను తప్పిస్తాను, వాటన్నిటి నుండి నేను విడిపిస్తానని చెప్తున్నటువంటి దేవుడు మాట తప్పే దేవుడా? కాదు ప్రియులారా, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. అందుగురించే పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు నాకు తెలియని చెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని అడుగుతా ఉన్నాడు. నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానిని ప్రమాణమును నియమించిన వాడెవడో చెప్పుము అంటున్నాడు. తెలుసా యోబుకి? ఏమీ తెలియదు ప్రియులారా. అందుగురించి అంటున్నాడు, ఇదిగో ఇవన్నీ పోయినవన్నీ లేవని నువ్వు బాధపడద్దు. నిన్ను సృజించినటువంటి దేవుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు, ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, ఆయన క్రియలు, ఆయన అద్భుత క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యములు ఎంతెంతో గొప్పవి. అందుచేత నువ్వు పౌరుషం తెచ్చుకో, నువ్వు నువ్వు నడుము బిగించుకో, పౌరుషం గలవాడవై యుండు. నీ పక్కన ఉన్నటువంటి దేవాది దేవుడు సృష్టికర్త అయినాడు కాబట్టి నిన్ను దాని నుండి తప్పించే దేవుడు అయ్యించున్నాడు. నీ పట్ల ఒక గొప్ప అద్భుత కార్యం చేయనైన దేవుడు అయ్యించున్నాడు. నీ పట్ల గొప్ప ఆశ్చర్యకార్యం చేసే దేవుడను నీ పక్షంగా నేనున్నానని అక్కడ యోబుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఇది నాన్న నిన్ను అంటా ఉన్నాడు దేవుడు. ఒకవేళ శ్రమ కలుగుతుందా, ఒకవేళ బాధ కలుగుతుందా, ఒకవేళ వేదన కలుగుతుందా, లేకుంటే శాంతి లేకుండా ఉన్నావా, నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, నిన్ను సృజించినటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే పౌరుషము కలిగినటువంటి దేవుడు. ఆ పౌరుషము కలిగినటువంటి దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ శోధన నుండి అన్నిటి నుండి తప్పిస్తాడు, ఆ దుష్టుని నుండి తప్పిస్తాడు. ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటినీ కూడా తునాతునకులు చేసి నీకు జయాన్నిచ్చే దేవుడు అయ్యి ఉంటున్నాడు. ఆ దేవునికి నువ్వు కుమారుడిగా కుమార్తెగా చేయబడి ఉంటున్నావు. అందుచేతనే ఈ దినాన్న ఆయన గొప్ప కార్యాలను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి గడిచినటువంటి సంవత్సరాలన్నింటిలో, గడిచినటువంటి నెలలన్నిటిలో నీ పట్ల, నా పట్ల, మన పట్ల, మన బ్రతుకులో, మన జీవితంలో చేసిన మేలులు
ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. అందుగురించే 139వ కీర్తన 14వ వచనంలో అంటాడు ఒక మాట, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అంటున్నాడు దావీదు మహారాజు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది ప్రభువా అని అంటున్నటువంటి దేవాది దేవుడు. దాని కింద చదువుకుందాం. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసునని, నా సంగతి నాకు బాగుగా తెలుసు అంటున్నాడు దావీదు మహారాజు. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకార్యములయ్యా, నీ కార్యములు ఎంతో అద్భుత కార్యములయ్యా, నీ కార్యములు ఎంతో బ్రహ్మాండమైనటువంటి అయ్యా, నీ కార్యములు ఎంతో ఉత్తమమైనటువంటి అయ్యా, నీ కార్యములు ఎంతో శ్రేష్టమైనటువంటి అయ్యా, నీ కార్యములు ఎంతో గొప్పవి ప్రభువా. ఆ కార్యాలన్నింటిని బట్టి నేను ఎరుగుతున్నయ్యా. నా జీవితంలో, నా బ్రతుకులో ఎన్నెన్నో నీ ఆశ్చర్య కార్యాలు చూశానయ్యా అని మన పితృడైనటువంటి దావీదు మహారాజు ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. ఈ దినాన్న నీవు నేను మనమంతరం కూడా అలాంటి కృప పొందుకొని దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, ఎన్నో అద్భుత కార్యాలు బట్టి, ఎన్నో ఆశ్చర్య కార్యాలను బట్టి నీవు నేను మనమంతరం కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఇంకనూ ముందు ఎన్నెన్నో కార్యములు చేయబోతున్నటువంటి దేవాది దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులు ఎంతో గొప్పవి అని చెప్తున్న దేవుడు. ఆయన మాట తప్పని మార్పు లేనటువంటి దేవాది దేవుడు కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర చేరిన మనమందరం కూడా ఆయనను స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మహింపరిచి, ఆయనను హెచ్చించి, ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ ఆశ్చర్య కార్యాలు, మీ అద్భుత కార్యాలు, మీ గొప్ప కార్యాలు మేము వివరించలేమయ్యా. నీకు స్తోత్రములు. అవి కంటికి కనబడినటువంటివి, చెవికి వినబడినటువంటివి, హృదయానికి గోచరము కానిటువంటివి అద్భుత కార్యములు ఎన్నెన్నో మా పట్ల, మా బ్రతుకుల్లో చేసావు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి కార్యాలను బట్టి ఈ దినాన్న మేమందరం కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యం మాకు అనుగ్రహింపచేసి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.